అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షకులకు చిన్న విన్నపం, ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. తులారాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు దైవ బలంతో పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా శుభం చేకూరుతుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వివాదాలకు తావివ్వవద్దు. ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడిన సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. దైవ బలం అనుకూలంగా ఉంటుంది. మీలోని పట్టుదల మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. పనిలో శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. మనోబలంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు మిశ్రమంగా ఏర్పడిన మీ యొక్క ఆశయాలు నెరవేరిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచి కాలమనే చెప్పవచ్చు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగిన అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ పురోగతిని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తులాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన రీతిలో రాణిస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక
ధనలబ్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగున, ఉద్యోగాలలో సమస్యలు తొలగున, దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.